ఇక్కడ కనిపిస్తున్న ఈ రోడ్డుకి అంత దూరంలో ఉన్న ఆ బావికి సంబంధం ఏంటి? దాదాపు ఒక 13 సంవత్సరాల క్రితం ఈ రోడ్డు పైన ఒక ఆయనకైతే లారీ గుద్ది యాక్సిడెంట్ అయితే అయింది. ఇక్కడున్న పొలాల్లో పనిచేసే వాళ్ళు ఆ యాక్సిడెంట్ ని చూసి ఈ బావి నుంచి అయితే వాటర్ తెచ్చి ఆయనకి తాగిపించారు. అలా కొంత సమయం తర్వాత అంబులెన్స్ వచ్చి ఇంకా ఆ మనిషిని అయితే తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత ఇంకా ఎవరి పొలాల్లో వాళ్ళు పని చేసుకున్నారు. అలా కొన్ని రోజులు గడిచినాక ఆ యాక్సిడెంట్ విషయం అయితే వీళ్ళందరూ మర్చిపోయారు. కానీ ఒక రోజు మధ్యాహ్నం ఈ బావి నుంచి ఒక ఆయన అయితే నీళ్లు తాగుతూ ఉన్నారు. ఇక్కడున్న వాళ్ళు అంతగా పట్టించుకోలేదు. కానీ ఆ వ్యక్తి నెక్స్ట్ డే మధ్యాహ్నం కూడా ఇక్కడికి వచ్చే నీళ్లు తాగుతూ ఉన్నాడు. అలా ఆ మనిషి కంటిన్యూస్ గా 4-5 రోజులు వచ్చి ఇక్కడే వాటర్ తాగుతూ ఉన్నాడు. అది చూసిన వీళ్ళు ఎవరబ్బా ఈ మనిషి రోజు ఇక్కడికి వచ్చి వాటర్ తాగుతున్నాడు అని చెప్పి దగ్గరకైతే వెళ్లారు. అప్పుడే వాళ్ళందరూ ఒక షాక్ తిన్నారు. అది ఎవరో కాదు, ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తే. ఆ దెబ్బతో ఇక్కడ పనిచేసే వారందరూ పరుగులు తీశారు. ఎందుకంటే ఆ మనిషి చచ్చిపోయి దాదాపు 2 వారాలు అయ్యింది. ఆ మనిషికి యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఏంటంటే అతను ఆల్కహాల్ తీసుకుని వెహికల్ నడుపుతున్నాడంట. మరి ఈ స్టోరీ ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. బట్ మనం ఈ స్టోరీతో మైండ్ లో పెట్టుకోవాల్సింది మద్యం సేవిస్తూ వాహనాన్ని నడపకూడదు. ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన ఫ్యామిలీ ఉంది.